న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో బేసిక్ గా ఇది థ్రిల్లర్ మూవీ అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే వినయ్ కార్తిక్ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా వినయ్ వాళ్ళ ఇంటిపై నుండి కింద పడిపోతాడు, చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్ జరిగే 1 వీక్ ముందర జ్యోతి అనే అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోతుంది అండ్ పోలీసులు వస్తారు. అందులో మెయిన్ ఆఫీసర్ వాసుదేవ్, ఆ క్యారెక్టర్ ప్లే చేసింది సుమంత్ గారు. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ వినయ్ అనే అతను ఎలా చనిపోయాడు ఏంటి మొత్తం లేయర్ బై లేయర్ సాల్వ్ చేస్తుంటాడు. అదే టైంలో ఈ జ్యోతి ఎవరైతే చనిపోయారో 1 వీక్ ముందర ఆ కేసును కూడా టేకప్ చేస్తారు. మొత్తం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ స్టోరీ అంతా 1999 లో జరుగుతూ ఉంటుంది అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత లైక్ ఈ 1999 లో ఏదైతే స్టోరీ జరిగిందో ఇదంతా ఒకళ్ళు బుక్ కింద రాస్తారు. ఆ బుక్ నేమ్ వచ్చి న్యూటన్స్ థర్డ్ లా. సో ఆ బుక్ డేవిడ్ అనే పర్సన్ కి డెలివర్ అవుతుంది అండ్ తన ఫ్రెండ్ మెర్క్యూరీ. సో వీళ్ళిద్దరూ ఆ బుక్ ని చదువుతారు. సో ఆ బుక్ చదివాక వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా 1999 లో జరిగిన స్టోరీ అంతా రాశారు ఎవరు అని చెప్పి. సో ఆ రైటర్ ని పట్టుకుని సెకండ్ పార్ట్ ఏమవుతుంది అని ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అసలు ఆ జరిగిపోయిన స్టోరీని ఎవరు ఎందుకని బుక్ ఫార్మాట్ లో రాసి పబ్లిష్ చేశారు, వీళ్ళకి ఎందుకు డెలివరీ చేశారు అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఆ బుక్ కి ఏంటి సంబంధం, మరి సెకండ్ పార్ట్ ఆ బుక్ కంప్లీట్ అయిందా లేదా, అసలు ఆ జ్యోతి అండ్ వినయ్ కేసెస్ కి ఏంటి లింక్ అండ్ ఫైనల్ గా వాసుదేవ్ గారు ఆ కేసెస్ ని ఎలా ముగించారు. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. టైటిల్ కి జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. మెయిన్ థీమ్ ఏంటంటే మనం మంచి చేసినా చెడు చేసినా అదే మళ్ళీ రిటర్న్ తిరిగి మనకు వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి బిల్డ్ చేశారు స్టోరీ అంతా. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే వాసుదేవ్ క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేసింది సుమంత్ గారు. చాలా ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. ఆ పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుంది. జగపతి బాబు గారు మెర్క్యూరీ క్యారెక్టర్ లో ప్లే చేశారు. అలాగే డేవిడ్ క్యారెక్టర్ లో శ్రీనివాస్ అవసరాల గారు పెర్ఫార్మ్ చేశారు. వీళ్ళ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. సో ఆ వినయ్ అనే అతని పేరు త్రినాథ్ వర్మ, చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన కమిటీ కుర్రోడ్ లో యాక్ట్ చేశారు ఆయన వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ను. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ కార్తిక్, అతను కూడా బాగా చేశాడు. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే ఈ వినయ్ పేరెంట్స్ కింద యాక్ట్ చేసింది రవి వర్మ గారు, శైలి కిషోర్ గారు చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్సెస్ ఇద్దరు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. సో ఆయన ఆల్రెడీ లిటిల్ ఆర్ట్స్ అనే మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. సో దీనిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలా కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి, కొన్ని బాగుంటాయి సాంగ్స్. నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి, రాజేష్ కర్ణ. సో ఈయనకి ఇది ఫస్ట్ ఫిలిం అయినా సరే ఎక్కడ మనకి అలా అనిపించదు, బాగా డైరెక్ట్ చేశారు మూవీని. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు.